Good morning, students. I'm Rajni from Nalanda English Medium High School. Welcome to second class English subject. Today we learn in English subject first lesson, the mouse which become a tiger. పులిగా మారిన ఎలుకంట. ఒక ఎలుక పులిలా ఎలా మారింది అనేది ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం. హ్యావ్ యూ ఎవర్ హియర్డ్ అబౌట్ యానిమల్స్ చేంజింగ్ దర్ ఫార్మ్స్? జంతువులు వాటి రూపాలను మార్చుకోవడం మీరు ఎక్కడైనా విన్నారా? మీకే కనుక శక్తి వచ్చిందంటే మీ పవర్ని యూజ్ చేసుకుని మీ సెల్ఫ్ని మార్చుకోవడానికి ట్రై చేస్తారా? ఓకే, ఈ స్టోరీలో ఎలుక పులిలా మారి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో ఈ లెసన్లో మనం తెలుసుకుందాం. ద మౌస్ విచ్ బికమ్ ఏ టైగర్. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. Once there lived a sag in a beautiful ashram in the middle of a dense forest. ఒకనొక అడవిలో, అంటే దట్టమైన అడవిలో మధ్యలో ఒక అందమైన ఆశ్రమం ఉందంట. ఆ ఆశ్రమంలో ఒక సాధువు, ఏ హోలీ మ్యాన్, సాగ్ మీన్స్ ఏ హోలీ మ్యాన్, నివసిస్తున్నాడు అన్నమాట. దేర్ వేర్ lush green trees around the ashram. Many birds live in these trees. ఆ అందమైన ఆశ్రమం చుట్టూ, లాష్ మీన్స్ ఆకర్షణీయమైన, అందమైన, గ్రీన్ ట్రీస్ అన్నమాట, పచ్చని చెట్లు ఆశ్రమం చుట్టూరు ఉన్నాయన్నమాట. ఆ చెట్ల మీద అనేక రకాల పక్షులు జీవిస్తున్నాయన్నమాట. One day a crow that was sitting on a branch of a tree. ఒకరోజు ఏమైందంట, ఒక క్రౌ అంటే ఒక కాకి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉందన్నమాట. స్పాటెడ్ ఏ బేబీ మౌస్. అది కూర్చుని ఉన్న ఆ ప్లేస్కి కరెక్ట్గా కింద ఒక చిన్న బేబీ మౌస్ అంటే చిన్న ఎలుక, చిట్టెలుక ఉందన్నమాట. He swooped down and catch the baby mouse in his beak. వెంటనే కాకి ఏం చేసిందంట, డౌన్ కిందకి ఎగురుకుంటూ వెళ్ళి ఆ బేబీ మౌస్ యొక్క వీపు మీద పట్టేసుకుందన్నమాట. దెన్ హీ ఫ్లో బ్యాక్ టు ద ట్రీ. హీ స్వా అనదర్ మౌస్. వెంటనే అది పట్టుకొని ట్రీ మీదకి ఎగిరిపోతుంది అనమాట, ఆ ఎలుకని, చిట్టెలుకని పట్టుకొని. ఈలోగా ఏమైందంట, ఇంకొక మౌస్ని చూసిందనమాట. హిసా అనదర్ మౌస్, హిసా అనదర్ మౌస్. కాకి ఏం చేసింది, ఇంకొక ఎలుకని చూసింది. వాట్ ఏ బిగ్ ఫ్యాట్ మౌస్ సెడ్ ద క్రౌ ఎగ్జైట్లీ. తను ఎగ్జైట్ అయిపోయి ఆ బలిసిన లావుగా ఉండే ఎలుకను చూసేసరికి, ఆహా ఎంత పెద్ద ఎలుక అని చెప్పేసి ఎగ్జైట్గా అరిచిందనమాట. యాజ్ ద క్రౌ ఓపెన్ హీస్ బ్యాక్ టు అటర్ దీస్ వర్డ్స్, ద బేబీ మౌస్ ఫెల్ డౌన్ అండ్ బిఫోర్ ద క్రౌ కుడ్ క్యాచ్ ద బిగ్ మౌస్ హీ ర్యాన్ ఇన్ టు ఏ హోల్. అంటే కాకి ఆ పెద్దెలుకను చూడగానే ఆశ్చర్యంతో ఎగ్జైట్ అయిపోయి, అబ్బా ఎంత పెద్ద ఎలుక అని తను వెంటనే ఈ వర్డ్స్ అనేసరికి తన మౌత్ నుండి, అంటే మాట్లాడడానికి మౌత్ తెరుస్తుంది కదా, ఆ మౌత్ తెరవగానే ఆ పట్టుకున్న ఎలుక, ఆ బేబీ మౌస్ కింద పడిపోయిందనమాట. పడిపోగానే ఈ క్రౌ ఏమో ఆ కాకి ఆ ఎలుకని క్యాచ్ చేయడానికి, పెద్ద ఎలుకని పట్టుకోవడానికి వెళ్ళింది. ఈలోగా ఈ చిట్టెలుక పరుగున పారిపోయి ఒక చిన్న హోల్లో దూరిపోయిందనమాట. ఓకే, వన్స్
Again, I read, listen carefully. Once there lived a Sai in a beautiful ashram in the middle of a dense forest. There were lush green trees around the ashram. Many birds live in these trees. One day, a crow that was sitting on a branch of tree spotted a baby mouse. He swooped down and catch the baby mouse in his back. When he flew back on the tree, he saw another mouse. Ah, what a big fat mouse, said the crow excitedly. As the crow opened his back to utter these words, the baby mouse fell down, and before the crow could catch the big mouse, he ran into a hole. Here given these were some meanings. Sag, a holy man. Lash, attract you rapidly. Densy, thick. Swap, descend. The crow, disappointed, and began to search for the baby mouse. Meanwhile, the sack came out of his cottage. He saw the baby mouse laying there, writhing in pain. He gently picked him up and took him into the cottage. He sprinkled some water on him. After some time, the baby mouse began to feel comfortable. The sack gave him some rice to eat. The baby mouse soon began to run around the cottage, squeaking happily. One day, a cat came into the ashram. The mouse was frightening. He ran the fast and hid himself in the sack's lap. He said, I am scared of the cat. Why don't you turn me into a cat? Then I will not be scared of anyone and I can live in peace. సో కాకి ఆ చిట్టెలుక తప్పించుకోగానే దాన్ని పట్టుకోవాలని చూసింది, కానీ దొరకపోయేసరికి డిసప్పాయింట్ అయిందనమాట. కొంతసేపటికి మరో ప్రక్కన ఆశ్రమంలోకి సాధు గారు ఎహోలీ మ్యాన్ ఉన్నారు కదా, ఆయన వచ్చారనమాట. ఆయన వచ్చి ఆ పక్కనే పాపం మెలికలు తిరుగుతూ పెయిన్తో అలా పడి ఉన్న చిట్టెలుకను చూసి జాలిపడి దాన్ని తీసుకుని బుజ్జగించి ఆశ్రమంలోకి తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళి దాని మీద కొంచెం నీళ్లు చిలకరించారనమాట. అప్పుడు కాసేపటికి అది తేరుకుందనమాట. ఆ భయం నుంచి తేరుకుని ఎంతో కంఫర్ట్గా ఫీల్ అయిందనమాట. అప్పుడు ఆ సాధువు దానికి తినడానికి కొంచెం రైస్ అది కూడా పెట్టాడనమాట. అప్పుడు ఆ బేబీ మౌస్ ఆ చిట్టెలుక ఎంతో హ్యాపీగా స్క్వీజింగ్ అంటే కీచుకీచుమని అరుస్తూ మొత్తం హ్యాపీగా అదంతా కాటేజ్ అంతా తిరిగిందనమాట. అలా ఉండగా ఒక రోజు ఏమైందంటే ఒక క్యాట్ ఒక పిల్లి ఆశ్రమంలోకి వచ్చిందనమాట. వెంటనే చిట్టెలుక భయపడిపోయి పరిగెత్తుకుంటా వచ్చి సాధు గారి ఒడిలో దాక్కునిపోయి వెంటనే చిట్టెలుక ఏమంది సాధువుతోటి, నేను చాలా భయపడుతున్నాను, నన్ను పిల్లి కింద మార్చేయచ్చు కదా, అప్పుడు నేను ఏ పిల్లికి భయపడక్కర్లేదు, నేను చాలా ధైర్యంగా ఉంటాను, అప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటాను కదా అని చెప్పి సాధువు గారిని అడిగిందనమాట. ఓకే, ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ ఇన్ దిస్ పార్ట్. హియర్ గివెన్ సమ్ మీనింగ్స్. Greeting. Twist or roll oneself about in active pain. పాపం పెయిన్ తోటి అటు ఇటు మెలికలు తిరిగిపోవడం అనమాట.
scared, frightened అంటే చాలా భయపడిపోవడం అనమాట, భయంతో కూడుకోవడం. ఓకే స్టూడెంట్స్, today in this lesson I will explain half part. Remaining lesson I will explain in next class. So all are listen carefully and learn in these meanings. Okay, thank you.